హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో త్వరలో ఏపీ టెట్ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. సో టెట్లో గ్రేడ్ స్కోర్ సాధించాలంటే అది ఒక అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగానే సాధ్యమవుతుంది. ఓకేనా. సో చూడండి ఇక్కడ ఆ, నేను మెటీరియల్ ప్రిపేర్ చేశాను. సో ఇది శాంపుల్ అండి ఇది. సో 6th క్లాస్ సంబంధించిన లెసన్స్ అమ్మఒడి. సో దాని ముందు కూడా 3, 4, 5 క్లాసెస్ కూడా నా కాడ ఉంది. ఆ, సో 6th క్లాసు, ఇది 7th క్లాస్ అండి, ఇది 7th క్లాస్. సో సెమిస్టర్ 1 తెలుగు బాట. సో దాంట్లో ఫస్ట్ లెసన్ సో అక్షరం. సో ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న సిలబస్ ఆధారంగానే ప్రిపేర్ చేశాను నేను. సో ఓకేనా. సో ఇంకో విషయం చెప్తాను. ఆ అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ యొక్క కంటెంట్ యొక్క మెటీరియల్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవడం వల్లనే నాకు కానీ చాలామందికి ఒక బెస్ట్ స్కోర్ అనేది వస్తున్నదండి. సో సో మీకు కానీ ఒక గుడ్ స్కోర్ రావాలనుకునే ఉద్దేశం మీకు ఉంటే సో ఈ మెటీరియల్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. చూడండి. సో ఇది 8th క్లాస్ అండి. సో 8th క్లాస్ తెలుగు బాట. సో దాంట్లో ఫస్ట్ లెసన్ సో ఆంధ్ర వైభవం. సో ఫస్ట్ లెసన్. సో దానికి సంబంధించిన మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో సిలబస్ ఆధారంగా నేను ప్రిపేర్ చేశాను. సో వాటి యొక్క సో నానార్థాలు ప్రతిదీ పర్యాపదాలు అన్నీ ఉంటాయి వాటిలో. సో చాలామంది చూస్తున్నది న్యూ సిలబస్ 10th క్లాస్ కూడా ప్రిపేర్ చేశాను దీంట్లో. సో 9th క్లాస్ అంటే ఇది. సో తెలుగు పరిమళం. సో దానికి సంబంధించిన ఫస్ట్ లెసన్ ధర్మబోధ. సో చిన్న చిన్న పాయింట్లు కూడా పిన్ టు పిన్ నేను దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దీంట్లో. సో నెక్స్ట్ 10th క్లాస్ అండి. సో 10th క్లాస్ చాలామంది ఎదురు చూస్తున్నారు. తెలుగు పరిమళం. సో న్యూ సిలబస్ ప్రజెంట్ వెళ్తున్న సిలబస్ ఇది. సో దాని కూడా నేను అక్కడ మెటీరియల్ ఉంది. సో ప్రత్యక్ష దైవాలు. ఓకేనా. ఈ యొక్క మెటీరియల్ అనేది మీకు నేను ఇచ్చే ఈ మెటీరియల్ సో రెగ్యులర్ వాళ్ళకి, పార్ట్ టైం హోల్డర్స్కి, హౌస్ వైఫ్స్కి, ఈ సెక్షన్ వాళ్ళందరికీ ఇది సపోర్ట్ చేస్తుందండి. నాకు లాస్ట్ డేట్లో కూడా మంచి స్కోర్ రావడం జరిగింది. తెలుగులో 28. సో ఇంగ్లీష్లో సో ఇంగ్లీష్ వచ్చేసరికి సో ఈ ఇంగ్లీష్ ఇదండి ఇంగ్లీషు. మెయిన్ ఇంగ్లీష్లో ఏంటంటే వొకాబులరీ, గ్రామర్ పార్ట్ నా కాడ ఉంది. సో ఈ రెండు చదువుకుంటే చాలండి మీరు. సో ఖచ్చితంగా మీకు మంచి స్కోర్ వస్తుంది. నాకు 24 వచ్చినప్పటికి కూడా నేను కొన్ని పొరపాట్లు చేయడం వల్ల నేను ఎక్కువ స్కోర్ చేయలేకపోయినా దీంట్లో. సో మెయిన్ మీకు ఇచ్చేదంటే సిలబస్లో క్వశ్చన్ పేపర్లు వచ్చేది వొకాబులరీ, గ్రామర్. ఈ రెండు తరోగా ఉంటే సో కంపల్సరీగా మీకు ఒక బెస్ట్ స్కోర్ రావడం జరుగుతుంది. సో మీకు ఈ యొక్క మెటీరియల్ మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకేనా. సో ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే సో లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ.